మాట చాలయా నన్ను తట్టి లేపయా నీ బలము నాకెంతో అవసరమేసయ్యా ఒక్క మాట చాలయ్యా నన్ను తట్టి లేపయా నీ బలము నాకెంతో అవసరమేసయ్యా నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే నా శైలము నీవే నా కేడము ఒక్క మాట చాలయా నన్ను తట్టి లేపయా నీ బలము నాకెంతో అవసరమేసయ్యా
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏముండలేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏముండలేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. మరి దేవుడు పాటల ద్వారా మహిమపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు పాటల్లో నీవు మహిమ పొందుకున్నందుకు వందనాలు. ఈ పాటల ద్వారా ఎంతోమందో ఆస్వాదించబడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కూడికని మహిమార్థంగా మరి జరిపించండి. పాటల్లో సహాయం చేశారు, వాక్యంలో ప్రార్థనలో సహాయం చేయండి. ఎవరైతే మరి వర్తమానం వినడానికి మరి ఉన్నారో వారందరిలో కూడా నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఎన్నికలేని దాన్ని నేను బలహీనరాలను ముట్టి స్వస్థపరిచి ఈరోజు వర్తమానంలో సహాయం చేయండి తండ్రి. నీ వాక్కు మా అందరిలో కార్యం చేయండి, పంపించండి. నేను వట్టిదాన్ని నీ సన్నిధిలో కూర్చున్నా, నిలబెట్టండి. నన్ను నీ మాటల చేత మమ్మల్ని ఊరడించండి. క్రొత్త మాటలు, క్రొత్త విషయాలు మాకు బోధించమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీవే మహిమ పొందుకోమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎలిజబెత్ గురించి మాట్లాడుకున్న దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఎలిజబెత్ గురించి. ఎలిజబెత్ అనగా మరి దేవుడే, ఎలిజబెత్ అనగా దేవుడే నా ప్రమాణం అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటంటే ఎలిజబెత్ జీవితంలో దేవుడు ఒక మంచి స్త్రీ, చక్కటి స్త్రీ. స్త్రీల గురించి ఎక్కువగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. స్త్రీల గురించి ఇక్కడ చాలామంది స్త్రీలని చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో. మరి మనము ఈ స్త్రీ గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇంతకుముందు కూడా మనము ధ్యానం చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఎలిజబెత్ ఒక ప్రత్యేకమైన స్త్రీ. వీరి కుటుంబము ఇక్కడ మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే మనము చూద్దామా? ఎవరన్నా ఒకరు చదవండి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిపించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు ఆయనకు వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఒక మాట 5వ వచనం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయి వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక చక్కటి మరి వర్తమానం ఇది. మరి ఈ స్త్రీ ఎలిజబెత్ ఒక జంట. మరి వీరి వివాహమైనప్పటి నుండి వీరు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా చాలా ఒక మరి మంచి జంట. తర్వాత చూసినట్లయితే యాజకుని కుటుంబంలో నుండి వచ్చిన కుటుంబము, కానీ ఈమె జీవితం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూసినట్లయితే ఈమె ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ. జంట ముచ్చట కలిగిన జంట. ఈ జంట మరి ఇరువురు భార్య భర్తలు, అన్యోన్యతంగా ఉండే జంట. వీరిలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూస్తున్నాగా. అయితే ఇక్కడ అబియా తరగతిలోనున్న జకర్యా. సరే అండి. అయితే ఇక్కడ కొన్ని తరగతులోని అబియా తరగతిలో ఉన్న జకర్యా. అయితే ఇక్కడ ఈ యాజకుడు, ఈయన కూడా ఒక యాజకుడే. అహరోను కుమార్తెలలో ఒకతిమే. వీరిద్దరు కూడా మరి చాలా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు అన్నమాట. దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్న కుటుంబము. వీరు ప్రభు యొక్క సకలమైన మరి అది ఆజ్ఞల చొప్పున నడుచు, న్యాయ విధుల చొప్పున నడుచు, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అంటే
వీరు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్న కుటుంబం. చాలా కుటుంబాలు ఉంటాయి కదండి, కానీ ఈ కుటుంబము ఒక ప్రత్యేకమైన కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. వీరి జీవితంలో ఒక కుటుంబం, యాజకుని అహరోను వంశంలో నుండి వచ్చిన మరి ఈ స్త్రీ చాలా చాలా ప్రత్యేకమైన స్త్రీ. ఎలాంటి స్త్రీ అంటే అహరోను కుమార్తెలలో ఒకటి అని ఉంది కదా, అయితే చాలా ప్రత్యేకింపబడిన స్త్రీ. ఇది దాన సేవకుని కుటుంబాలలో నుండి మరి సేవకుని కుమార్తెలు ఎలా ఉంటున్నారు, ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈమె జీవితము చాలా ప్రత్యేకింపబడింది. అయితే ఈ కుటుంబము యాజక కుటుంబము, ఈ కుటుంబము మరి ఎంతో ఆశీర్వదింపబడిన కుటుంబం. హల్లెలూయా. కానీ వీరి జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే కుటుంబము. మరి ఎన్ని ప్రత్యేకమైన లక్షణాలు వీరిలో కనపడుతున్నాయి. చాలా మరి ఆజ్ఞలు చెప్పు నడుస్తారంట, న్యాయ విధుల చెప్పు నడుస్తారంట, నిరపరాధులుగా నడుస్తారంట, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇన్ని ఉన్నాయి. వీరి ఓర్పు, సహనము, వీరి విశ్వాసము, వీరి సమర్పణ, వీరి త్యాగము, వీరి జీవితము, వీరి యొక్క మరి ఏంటంటే ఓర్పు. అంటే దేవుడు వీరి జీవితంలో మరి వృద్ధాప్యం వస్తుంది, కానీ వీరికి సంతానము పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో ఓర్పుతో ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటున్నారు. పిల్లలు లేరు, అప్పటికీ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. చాలామంది మరి పిల్లలు లేకపోతే చాలామంది ఎలా ఉంటారంటే, ఏదో ఇంట్లో కొన్ని కుటుంబాల్లో చూస్తే పిల్లలు లేకపోతే చాలా గొడవలు వస్తూ ఉంటాయి కదా. పిల్లలు ఇంకా పుట్టలేదని ఓర్పు లేకుండా, సహనం లేకుండా. తర్వాత రాహేలు చూసినట్లయితే యాకోబు దగ్గరికి వెళ్ళేమంది, నీవు నాకు గర్భఫలం ఇవ్వు, లేని ఎడలేను చచ్చేదని అంటుంది. అయితే చాలా గొడవలు వస్తాయి, చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. పిల్లలు లేకపోతే ఒకరికొకరికి మరి గొడవలు వస్తూ ఉంటుంటాయి. నేను చాలామందిని చూశాను పరిచర్యలో. అయితే వీరి జీవితంలో దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తూ, ఆయన చిత్తానుసారంగా నడుస్తూ, ఆయన మహిమార్థంగా జీవిస్తూ వీళ్ళ జీవితంలో ఏం కనపడుతుందంటే, వీరు ఒక ప్రత్యేకత ఏంటంటే మరి వృద్ధాప్యం వరకు కూడా ఎంతో దేవునికి మహిమార్థంగా జీవిస్తున్న జంట. ఈ దినాన చాలా మరి కుటుంబాలు చూసినట్లయితే ఎన్నో జంటలు చూస్తున్నాం, ఎంతో కుటుంబాలు చూస్తున్నాం. ఎలా చూస్తున్నామంటే ఒకరికి సమాధానంగా ఉండదు, ఒకరికి పడదు. అయితే కొంతమంది సేవకుల కుటుంబాల నుండి వస్తున్న ఆడపిల్లల విషయంలో కూడా చూస్తున్నాం. ఏంటంటే చాలా విషయాల్లో మరి వాళ్ళలో స్పిరిచువాలిటీ, ఆత్మీయత ఉండదు, వారిలో ప్రార్థన ఉండదు, వారిలో విశ్వాసం ఉండదు. లోకస్తులుగా, లోక ఆశలతో, లోకేచ్ఛలతో, భోగేచ్ఛలతో మరి సాక్ష్యం లేకుండా జీవించే ఎంతోమంది పిల్లలు ఎంతోమందిని చూస్తున్నాను నేను. చూడండి, మరి ఎంతోమంది ఆ రీతిగా ఉంటున్నారు. ఈమె జీవితంలో అహరోను కుమార్తెలలో ఒకటి, కానీ ఈమె సాక్ష్య జీవితము ఎంత దేవునికి మహిమార్థంగా జీవిస్తున్న జీవితం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకో విషయం ఏంటంటే, ఈమె వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎంతో ప్రత్యేకంగా, మరి చాలా ప్రత్యేకంగా ఈమె ఎలిజబెత్ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈమె జీవితంలో మరి దేవుని యొక్క దృష్టికి ఎంతో ప్రత్యేకంగా, దేవుని యొక్క దృష్టిలో ఈమె చాలా విలువైన దానిగా ఉంటుంది. ఈమె ఎంతో ఆశీర్వాదకరంగా ఈ ఎలిజబెత్ ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ మీ జీవితంలో మరి ఇక్కడ ఇంకొక మాట చూసినట్లయితే, ఇక్కడ ఒక మాట ఉంది, కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు. కానీ నేను గొడ్రాల్ని, నాకు పిల్లలు లేరు అని ఈమె అనుకోలేదు. కానీ ప్రార్థన చేస్తారు, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తారు. ఈమె జీవితంలో మరి ప్రార్థన, ఈ యొక్క వీరి ప్రార్థన ఫలించింది. ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం చదవమ్మా. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట
ధర్మము చదవమ్మా. జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతని వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టబడునని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఈయన యాజక ధర్మము జరిపిస్తున్న సమయంలో మరి దేవుడు మరి యోహానుతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. యోహాను నమ్మలేదు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే అతడు ఒక మంచి నీకు కుమారుడు పుడతాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట అన్నమాట, తల్లి అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భం నిండుకొని మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై, ఎట్లా అంటే చెప్పండి, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అని చెప్తుంది. తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఇంకొక ఏలియా యొక్క శక్తి గలవాడే, ఆయన ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషం మహా ఆనందము కలుగునని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే జకరియా మరి నమ్మలేదు. జకరియా నమ్మనందుకు జకర్యాకి నోరు పడిపోయింది, నోరు లేదు, మాట బంద్ అయిపోయింది జకర్యాకి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎలిజబెత్ చాలా ప్రత్యేకింపబడిన స్త్రీ, జకర్యా కూడా చాలా ప్రత్యేకింపబడినవాడు. ఇరువురు జంట చాలా దేవుణ్ణి ప్రేమించే జంట, దేవుణ్ణి ఆరాధించే జంట, దేవుని అంతు భయభక్తులు కలిగి మరి నీతిమంతులుగా నిరపరాధులుగా మరి చాలా ప్రత్యేకంగా ఉంటే ఒక ప్రత్యేకమైన జంట. ఈ జంట దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్ జీవితం ఇక్కడ యాజక మర్యాద చొప్పున జరిపించి తిరిగి ఆయన వస్తున్న తర్వాత చూద్దాం ఒకసారి. ఇక్కడ 21వ వచనం 22వ వచనం చదువుతారా? ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండ్రి, ఆలయమందు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులను నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినమును ఎలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరులకు అంటబడకుండే. హల్లెలూయా. ఎలిజబెత్ మరి ఆ దేవునితో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇంకా యాజక ధర్మం జరిపిస్తున్న సమయంలో ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఆలస్యమైంది, ఇంకెందుకు రాలేదు జకర్యా అంటే ఈయనకేదో దర్శనం వచ్చింది అనుకున్నారు. ఈయన అక్కడ దేవుని యాజక ధర్మం జరిపించి తన సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అతడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మూగవాడ ఉన్నట్టు కనబడుతున్నాడు. అయితే అతని సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఆమె ఎలిజబెత్ గర్భాన్ని ఏం చేశాడు? దేవుడు తెరిచినట్లు చూస్తున్నాం. దేవుడు ఎలిజబెత్ గర్భము తెరవడం ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏ పురుషుడు ఎరగక ఆమె కన్యక గర్భవతి అయి మరి ఆమె మరియా కూడా ఆమెది కూడా ఒక అద్భుతమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరియా మరి దేవుడు ఒక మరియా జీవితంలో గొప్ప కార్యం. ఆమె ఒక కన్యక గర్భము, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుడు యేసుక్రీస్తు పుట్టడం, స్త్రీ సంతానం యేసుప్రవారు. కానీ ఈమె వృద్ధాప్యంలో వీరి గర్భం తెరిచినప్పుడు మరి ఒక ప్రత్యేకింపబడిన ఒక ప్రవక్త. అయితే ఈమె ఇక్కడ జీవితంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎవరండి? యోహాను. దేవునికి స్తోత్రం. ముందే దేవుడు ప్రవచించినట్లుగా దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడని. యోహాను జీవితంలో యోహాను చాలా ప్రత్యేకింపబడినవాడు. అయితే ఇక్కడ ఒక మాట కనపడుతుంది ఏంటంటే ఆ తర్వాత కుమారుడు
తర్వాత పుడతాడు అనుకోండి. అయితే మొట్టమొదట మా ఎలిజబెత్ ఏం చేస్తుందంటే, ఎలిజబెత్ గొడ్రాలై ఉన్న ఎలిజబెత్ జీవితంలో ఆమె జీవితము ప్రారంభము నిరుత్సాహంతో ఉంది, కానీ ఆ తర్వాత ఆమె జీవితము ఆనందముతో నిండిన జీవితం. దేవుడు ఈమె గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఈమె గర్భాన్ని ఏం చేశాడండి, తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఎలిజబెత్ మరియా బంధువులు అవుతారు. అంతేకాకుండా యేసుప్రభువారికి ఈ యొక్క యోహానికి దాదాపు 6 నెలలు తేడా ఉంటుంది. అది ఇంకొక విషయం ఏంటంటే, అయితే ఎలిజబెత్ మరి ఇక్కడ 6వ మాసం, ఇక్కడ 37 చదువు, 6వ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధము కానిరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. ఆ దినం ముందు లేచి యూదా ప్రదేశం నుండి కొండసీములో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. హల్లెలూయా. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లనను. చూడండి, ఎలిజబెత్ మరి ఆమె విశ్వాసం ఉంచింది, ఆమె నమ్మింది. ఆమె గర్భము 5 నెలల వరకు ఎవరికి కనపడలేదు. ఆమె దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎలిజబెత్ జీవితంలో ఏం జరిగిందంటే, ఎలిజబెత్ ఒక ప్రవచించే స్త్రీ. ఇక్కడ ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఏమైందండి, ఆమె గర్భంలో శిశువు ఏం చేసిందండి, గంతులు వేసింది. అయితే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లా నేను హల్లెలూయా. అంటే ఎలిజబెత్ మరియా ఇద్దరు ఒక వందన వచనం వినగానే మరి గర్భంలో శిశువు గంతులు వేసినట్లుగా చూస్తున్నాం. అంటే ఆనందము, సంతోషము. అంటే యేసు ప్రభువారి కంటే ముందుగా యోహాను స్థలాన్ని సిద్ధపరచడానికి, మరి త్రోవను సరళం చేయడానికి దేవుడు మరి యోహాన్ని పంపించాడు. యోహాను ఇక్కడ చూసినట్లయితే యోహాను ఆమె గర్భములో మరి యోహాను మరి లోపల కడుపులో యోహాను మరి మరియను చూసి గంతులు వందన వచ్చిన వినగానే గర్భంలో శిశువు గంతులు వేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎంతో సంతోషం. కాబట్టి మన జీవితంలో మనము దేవుని పిల్లలమైన మనము మరి యేసుక్రీస్తు పిల్లలము, మనము ఒకరికొకరు మనము సంతోషంగా ఉండాలి. ఒకరికొకరు కలిసినప్పుడు, ఒకరికొకరు మరి వందనాలు చెప్తున్నప్పుడు, ఒకరికొకరు మరి ఒక్కొక్కరు సమాధానంగా ఉండాలి. మరి అనేక సార్లు అనేకులతో మనము కలుస్తూ ఉంటాము, అనేకులతో మనం కొత్త వాళ్ళతో మాట్లాడుతుంటాము. మరి అనేకులు మనము కలుసుకున్నప్పుడు ఒకరికొకరు సంతోషంగా ఉండాలి, ఒకరికొకరు ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే వీరి హృదయాలు కలిసినాయి, వీరి మనస్సులు కలిసినాయి. మరి ఇంక చెప్పాలంటే యోహాను కడుపులో ఉండి మరి ఈమె ఎలిజబెత్లో ఒక చక్కటి ఎలిజబెత్లో ఒక మాట చూస్తున్నాం. ఆమె ఏమంటుందంటే, ఇక్కడ ఉంటుంది, స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆస్వాదించును పడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఎలాగూ ప్రాప్తించను. ఎంత మంచి నా ప్రభువు తల్లి. ఆమె అంటుంది, నా ప్రభువు తల్లి. ఈమె ఒక ప్రవచిస్తుంది, ఈమె పరిశుద్ధాత్మతో నింపబడింది. ఈమె యొక్క ఇంకో మాట ఉందంటే ఏమంటుందంటే, ఎంత విశ్వాసంతో నా ప్రభువు తల్లి అంటుంది. ఇక్కడ చూసారా. తర్వాత ఇంకొక మాట ఉందంటే, ఇదిగో ఈ నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈమె జీవితంలో మరి ఎంత మంచి దైవ భక్తిలో ఉన్నవారిలో ఎలా ఉంటుందంటే, దేవునితో ఎక్కువ సంబంధంగా ఉన్న వారిలో ఎలా ఉంటుందంటే, ఎలాంటి కపటం ఉండదు, ఎలాంటి ద్వేషం ఉండదు, ఎలాంటి మరి అసూయ ఉండదు. మరి ఏంటంటే ఒక మంచి దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో ఎక్కువగా ఆనందిస్తున్నప్పుడు, దేవునిలో ఎక్కువగా మనము ఆ దేవుని ఆరాధిస్తున్నప్పుడు, మనము దేవునితో ఆ యొక్క దేవునిలో ఆనందిస్తున్నప్పుడు ఎలా
ఎలా ఉంటామంటే మనల్ని మనం మైమర్చిపోతాము. మనలో ఆ వాక్యము, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ సాక్ష్యము, ఆ ఆత్మీయత, ఆ యొక్క సమయం అంతా కూడా మనకు తెలియదు అనమాట దేవునితో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు. ఇక్కడ చూసినట్లయితే ఎలిజబెత్ జీవితంలో ఇక్కడ ఒక అద్భుతమైన అహరోను కుమార్తెలలో ఒకటి, మరి ఒక గొప్ప ఒక యాజకునికి భార్య. ఆమె ఎలా జీవిస్తుందండి, ఆమె సాక్ష్యము, ఆమె జీవితము, ఆమె ఎంత విశ్వాసము, ఆమె ఎంత ప్రార్థన పర్రాలు. అంతేకాకుండా ఆమె ఒక విశ్వసించిన ఒక గొప్ప ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వృద్ధాప్యం వరకు కూడా ఆమె ఓర్చుకుంది, సహించింది, భరించింది. పిల్లలు లేరని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఆమె ఎంతో నిందింపబడినప్పటికీ కూడా విశ్వాసంతో ఆమె ఎదురు చూసింది. ఆమె గర్భం తెరిచినప్పుడు ఆమె సంతోషంగా ఏం చేసిందంటే ఆమె స్తుతించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెలో ఉన్న ఆత్మీయత కనపడుతుంది. ఆమెలో ఉన్న ఆమె మాటల్లో, ఆమె నడవడిలో, ఆమె ప్రవర్తనలో ఏం కనపడుతుందంటే భక్తి కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది, విధేయత కనపడుతుంది. ఆమెలో చాలా ప్రత్యేకమైనవి ఆమెలో మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట చూడండి. 30 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియ కూడా విశ్వాసంతో మాట్లాడుతుంది. చూడండి, ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను గబగబా. ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రవక్తి, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్న ప్రవక్తి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఈమె మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది కుటుంబాల్లో ఎంతోమంది ఆ కుటుంబాల్లో మరి సేవకుల కుటుంబాల నుండి వచ్చిన స్త్రీలు ఎంతోమంది ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా. మరి ఎలా ఉంటున్నారు? సేవకుని కుటుంబంలో వచ్చిన కుమారులు ఎలాగుంటున్నారు? చాలా కుటుంబాలు చూసినప్పుడు దుఃఖం వేస్తుంది, బాధేస్తూ ఉంటుంది. ఏమంటే చీమంతా కూడా ఉండదు ఆత్మీయత. ఎంతంటే పక్కా లోకమే ఉంటుంది, లోక ఆశలే ఉంటాయి, లోకేచ్ఛలే ఉంటాయి. చాలామంది నేను నా కుటుంబం విషయమే నేను చెప్తాను. నా కుటుంబంలో మేము ఎలాగ ఉంటున్నామో మా పిల్లలు అలాగే నడుస్తూ ఉంటారు, ఆ దారిలోనే ఉంటారు. కానీ మన జీవితంలో మన పిల్లలు, మనం తల్లిదండ్రులమైన మనము పిల్లలకు మాదిరిగా ఉండాలి. తల్లి ప్రభావము పిల్లల్లో చాలా ఉంటుంది. తల్లి ప్రార్థన పిల్లల్లో ఉంటుంది, తల్లి భక్తి పిల్లల్లో కనపడుతుంది, తల్లి విశ్వాసము పిల్లల్లో కనపడుతుంది, తల్లిలో ఉన్న ఆత్మీయత పిల్లల్లోకి వస్తుంది. తల్లి ఎంత గొప్ప, తల్లిదండ్రులు ఎంత గొప్ప భక్తిపరులో ఎలాంటి ప్రవక్త పుట్టాడు అండి వీళ్ళకి. మరి నిజంగా చూసినట్లయితే యోహాను జీవితంలో అయితే యోహాను ఇక్కడ ఒక మాట కూడా చూద్దాం. ఏంటంటే ఇక్కడ 50వ వచనంలో ఒక మాట చూద్దామా. మరియు అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట ఆ ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచి, చూసారా, ప్రసవ కాలమున వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచెను. పరుగువారును బంధువులను ఆమెతో కూడా సంతోషించి 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను పేరు పెట్టవలనని పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులో ఆ పేరు గలవారు ఎవరునూ లేదే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అప్పుడు
నమ్మనందుకు నోరు పోయింది. తర్వాత ఏమొచ్చింది చెప్పండి? నమ్మిన తర్వాత అంటే బాబు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలంటే మొట్టమొదటి తల్లి ఏం చెప్పింది? యోహానని పేరు పెట్టాలని చెప్పింది. తర్వాత పలక తీసుకొచ్చి రాసినప్పుడు తనకి ఏమొచ్చింది? నోరు వచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మతో పుట్టిన తోడనే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటాడని ఎవరు చెప్పారు? ఇక్కడ దేవుడే ముందు చెప్పలేదా? పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువు వైపు తిప్పునని వాక్యం లూకా సువార్త మొదటి అధ్యాయం 14 వచనం చూసుకున్నాం. ఇక్కడ 41వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడింది ఎవరండి? ఎలిజబెత్. ఇక్కడ ఇంకా కొంచెం కింద మనం చూసినట్లయితే ఇక్కడ 57వ వచనంలో చూద్దామా, చదవమ్మా. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ 66వ వచనం ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎట్టివాడగునో అని వాటిని మనసులో ఉంచుకొని, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలాగూ ప్రవచించాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అనేకులని దేవుని దగ్గర తీసుకొస్తాడని మరి దేవుడు మాట్లాడాడు. ఎవరండి? యోహాను గురించి. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. మరి జకర్యా కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తితో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా పరిశుద్ధాత్మ ఇక్కడ మీరు జీవితంలో మరి ప్రత్యేకింపబడిన జంట. ఈమె ఒక ప్రవక్తి మరి ఈమె ఇంత తలాంతులు కలిగిన, ఈమెకి ఇన్ని కృపవరాలు కలిగిన, ఈమె ఇంత భక్తిలో ఉన్న నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చిందని ఈమె ఎంతో మరి దేవుని స్తుతిస్తూ ప్రవచిస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఈమె రక్షకుని గూర్చి మరి రక్షకుని గురించి సాక్ష్యమిస్తుంది. అంతే ఇక్కడ సిమియోను గురించి కూడా చూసినట్లయితే లూకా సువార్త గురించి ఇక్కడ సిమియోను మరి ఇక్కడ యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను అయితే రక్షకుని గుర్చిన గొప్ప సాక్ష్యము సిమియోను మరి చూచి ఆలయంలో తీసుకొని వచ్చినప్పుడు శిశువుని గురించి సాక్ష్యం ఇస్తే, మరి రక్షకుడు గురించి సాక్ష్యం ఇస్తే ఈమె ఏం చేసిందంటే ఈమె మొట్టమొదటే రక్షకుని గురించి సాక్ష్యం ఇచ్చిన మొట్టమొదటి ప్రవక్త ఎవరు చెప్పండి? ఎలిజబెత్. హల్లెలూయా. ఎలిజబెత్. దేవునామానికి స్తోత్రం. ఎలిజబెత్ గురించి చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎలిజబెత్లో ఉన్న మంచి క్వాలిటీస్ ఈమె జీవితంలో మంచి క్వాలిటీస్ ప్రభువు యొక్క ఈమెని దేవుడు ఒక ప్రత్యేకంగా ఈమె కడుపులో పుట్టిన యోహాను పుట్టాడు. యోహాను మరి ఏం చేస్తాడు? యేసుప్రభు వారికి ముందే మరి త్రోవలను సరళము చేయడానికి ఆమె కడుపులో ఉండి వచ్చింది ఎవరు చెప్పండి? యోహాను. స్త్రీలు కన్న మరలు గొప్ప స్త్రీ యోహాను కనిన, బాప్తిస్మం ఇచ్చిన యోహాను కనిన గొప్ప స్త్రీ. దేవునామానికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చూసినట్లయితే ఈమె జీవితంలో ఏం కనపడుతుందంటే ఈమె కడుపుల ఒక చక్కటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను పుట్టినట్లుగా అరణ్యములో ఉండేవాడు. మరి ఆయన మిడతలు తింటూ
అడవి తేనె తాగుతూ ఆయన యేసుక్రీస్తుని యేసు ప్రభు గురించి ఆయన రావడానికి త్రోవలను, కొండలను, మెట్టలు అన్నీ కూడా చక్కపరవడానికి ముందే దేవుడు యోహాన్ని పంపించాడు. యోహాను ఒక ప్రత్యేకింపబడిన పవర్ఫుల్ ఆ యొక్క ప్రవక్త. దేవునికి స్తోత్రం. యోహాను జీవితంలో మరి యోహానుకు ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఒక గొప్ప ప్రవక్త పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త చెప్తున్నాడు. యోహానుకు శిష్యులు ఉన్నారు. యోహాను ప్రకటిస్తున్నాడు దేవుని గురించి, ఆయన యేసుప్రభు రాకడ గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన మరి నిజంగా ఆయన లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని మరి యోహాను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైన మన జీవితంలో మరి ఎంతోమంది స్త్రీలు, మరి ఎంతోమంది మరి ఎలా ఉంటారంటే పిల్లలని కనడమే కాదు కానీ పిల్లలని పెంచే విషయంలో చాలా ప్రత్యేకత. మన ప్రార్థన పిల్లలని మనం ఒక గర్భములో పిల్లలు ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చాలా మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే నిజంగా వాళ్ళు మంచి పిల్లలు పుడతారు. మనము ఎప్పుడైనా సరే పాటలు పాడుతుంటే, ప్రార్థన చేసుకున్నప్పుడు, బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఎక్కువగా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనకు మంచి పిల్లలు పుడతారు. కడుపుతో ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలారా మీరు వినండి, చాలామంది ఎప్పుడు నిద్రపోతానే ఉంటారు, ఎప్పుడు సోమర్తనము, ఎప్పుడు ఎలాగా ఉంటారు. అలాగా ఉండకూడదు. గర్భముతో ఉన్నప్పుడు మీరు గర్భముతో ఉంటే మీరు ఎక్కువగా దేవునితోటి గడపండి, దేవునితో సావాసం చేయండి, దేవునిలో ఆనందించండి, దేవుని సందులో కూర్చోండి, దేవుని సందులో ప్రార్థించండి. దేవుడు మీకు మంచి సంతానం, మంచి బిడ్డలను ఇస్తాడు. చిన్నప్పుడు మా పిల్లలని నేను గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని, ఎక్కువ దేవుని సన్నిధిలో ఆరాధన చేసేదాన్ని, ఎక్కువగా కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని, ఎక్కువగా దేవునితో సావాసం, సువార్త చెప్పడం. నేను అలా చేసిన అందుకు దేవుడు నాకు అలాంటి పిల్లల్ని దేవుడిచ్చాడు. దేవుని నామానికి స్తోత్రములు. నిజంగా మనం ఏం చేస్తామో ఆ ప్రభావం మన పిల్లల్లో ఉంటుంది. నీ తల్లిదండ్రులు తల్లి యొక్క ప్రభావము మరి పిల్లల్లోకి వెళ్ళిపోద్ది. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలని ఎలాగంటే మనకు దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, గిఫ్ట్ ఆ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు మనము పెంచాలి. పిల్లలని మనము భక్తిలో మనము పిల్లలని విశ్వాసంలో మనము పిల్లల్ని మరి దేవుని యొక్క వాక్యంతో పెంచాలి. ఎలిజబెత్ యొక్క ఆత్మీయ జీవితము, ఎలిజబెత్ యొక్క ప్రార్థన జీవితము, మరి ఎలిజబెత్ యొక్క తన ఏ కుటుంబంలో నుండి వచ్చింది, మరి ఏ రీతిగా జీవిస్తుంది ఎలిజబెత్. చాలాసార్లు మనము దేవుని పిల్లలమైన మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము, ఒక గొప్ప మరి ఆయన ఒక ప్రవక్తిని, ఒక యాజకునికి మంచి భార్యగా ఉంటూ ఒక మంచి కుమారుని కన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో కన్నా మరి ఆ యొక్క ఎలిజబెత్, దేవునికి స్తోత్రం, వృద్ధాప్యంలో కన్నా మరి శారా, మరి అబ్రహాం శారా వృద్ధాప్యంలో కన్నా ఎవరండి? ఈసాకు కదా కనపడుతుందా? ఇంకా చెప్పాలంటే మరి షూనేమీరాల్ గురించి చూసినట్లయితే షూనేమీరాల్ కంటే వృద్ధుడు అని ఉంటుంది ఆయన భర్త. అలాగే కొంత ఏజ్లో మనోహ విషయంలో కూడా అంటే ఏంటంటే అక్కడ వారికి పుట్టిన సంతానం. కాబట్టి మన జీవితంలో మనము ఒక స్త్రీలమైన మనము ఒక ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన జీవితము జీవించాలి. దేవుని కొరకు నీవు ఆయన రాజ్యమైన నీతిని వెతుకుతూ దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రత్యేకంగా నీవు ఒక స్త్రీకి గొప్ప ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏంటి ఆధిక్యత అంటే నీవు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. నీ జీవితంలో నీవు ఒక ప్రత్యేకమైన ఒక తల్లి పాత్రని పోషించి, తల్లి పాత్ర అంటే ఏంటో, స్త్రీ పాత్ర ఏంటి నీ జీవితంలో, నీ పిల్లల విషయంలో నీవు ఒక తల్లి. నేను మొన్న ఎందుకు నాకు తెలియకుండానే వాక్యం చెప్పేశాను అనమాట. ఎంతోమంది కడుపులో పుట్టిన పిల్లలు బంగారం లాంటి పిల్లలు పుడతారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే భయంకరమైన క్రూరమైన పిల్లలు
పుడతా ఉంటారు. నిజంగా మరి ఎంత ధన్యులం. ఒక 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 స్త్రీ మరి ఒక స్త్రీ పిల్లలు మంచి పిల్లలు పుడితే ఎంత ధన్యులలో ఆ స్త్రీ. ఒక సమూయేలుని హన్నా ఒక గొప్ప మంచి కుమారుని కనింది. ఎంత గొప్ప తల్లి మరి సమూయేలు కన్న తల్లి అన్నాని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం మనము. నిజంగా మరి శారాని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి మంచి మంచి తల్లులుగా మనం ఉండాలి. మంచి పిల్లల్ని పెంచే పిల్లలని మంచిగా పెంచే తల్లులుగా మనం ఉండాలి. మనము మన భక్తి, మన విశ్వాసము, మన ఆత్మీయత మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. మన పిల్లలు ఎలా ఉంటున్నారు, ఆయనలో ఉన్న యోహానులో ఉన్న తగ్గింపు, యోహానులో ఉన్న సమర్పణ, యోహానులో ఉన్న భారము, యోహానులో ఉన్న భక్తి, యోహానులో ఉన్న ఏంటంటే తల్లిదండ్రుల ప్రార్థన కుమారునికి మరి యోహానుకి మరి వచ్చినట్లు యోహాను పుట్టడము అంత గొప్ప. అలాంటి కుటుంబంలోకి దేవుడు యోహానుని యోహాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన జీవితంలో మన పిల్లలు ఎలా ఉన్నారు? తాగుబోతులుగా ఉన్నారా? ఎంతోమంది పిల్లలు తాగుబోతులుగా ఉంటున్నారు, తిరుగుబోతులుగా ఉంటున్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, గర్విష్ఠులుగా ఉంటున్నారు. మరి ఎక్కడ చూసినా రోడ్ల మీద మరి రౌడీలుగా తిరుగుతున్నారు. నీ పిల్లల గురించి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఎలిజబెత్ ఎంత చక్కని కొడుకుని కనింది, నీ కొడుకులు ఎలా ఉంటున్నారు? ఆ యొక్క భయంకరమైన రౌడీలుగా మరి ఎంతమంది తాగుబోతులుగా మరి తిరుగుబోతులుగా ఎంతమంది పిల్లలు ఉంటున్నారు. ఇది నిజంగా నీ పిల్లల గురించి నీవు ఆలోచిస్తున్నావా? వాళ్ళ సాక్ష్య జీవితము, వాళ్ళు కన్న కుమారుడు ఎలా ఉన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. చాలా కుటుంబాల్లో ఎలా ఉన్నారంటే పిల్లలకి పోట్లాటలు, గొడవలు, మరి కొట్లాడుకుంటారు, కుటుంబంలో కొట్టుకుంటారు, పిల్లలు తన్నుకుంటారు, పిల్లలకి సమాధానం ఉండదు, పిల్లలకి సంతోషం ఉండదు, ఒకరికి పడదు. నిజంగా ఎందుకు అంటే తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతేనే పిల్లలు చెడిపోతున్నారు. ఇది చాలామంది పిల్లలు చూసినట్లయితే ఎలా ఉంటారంటే వాళ్ళ విధానాలన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళకి విశ్వాసం ఉండదు. ఆదివారం ఆరాధనకి రారు, ప్రార్థనలో కూర్చోరు, దేవుణ్ణి ఆరాధించే అలవాటే ఉండదు. వాళ్ళు పొగరుబోతులుగా, గర్విష్ఠులుగా, తిరుగుబాటు చేసే పిల్లలుగా, సంఘంలో రాజకీయాలు చేసే పిల్లలుగా, సంఘాల్లో మరి గొడవలు పెట్టే పిల్లలుగా, మరి భయంకరమైన ఆడపిల్లల్ని బండుల మీద తిప్పుకొని తిరుగుతూ మరి రౌడీలుగా తిరుగుతున్నారు పిల్లలు. నీ పిల్లల గురించి నా సహోదరి, నీ పిల్లల గురించి నువ్వు భారం ఉందా? నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ పిల్లలు భక్తిలో ఉన్నారా? నీ పిల్లలు విశ్వాసంలో ఉన్నారా? నీ పిల్లలు తిరుగుబాతులుగా ఉన్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఎలాంటి పిల్లల్ని కంటున్నావు? ఎలాంటి పిల్లల్ని నీ దేవుడు గర్భఫలం బహుమానంగా ఇచ్చాడు, కానీ ఆ పిల్లలను నువ్వు ఎలా పెంచుతున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా పెంచుతున్నావు? ఒక్కొక్క కుటుంబంలో పిల్లలను చూస్తే ముచ్చటగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఆ విధానం, భక్తి, భయభక్తులు తల్లుళ్ళు పిల్లలకు నేర్పాలా. భయభక్తులు పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాలా. ఈ దినాన నేర్పట్లేదు. డబ్బులు వాళ్ళకి ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చేసి, ఎంత డబ్బులు అంటే వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఎలా చేస్తారంటే వాళ్ళని పాడు చేసేస్తున్నారు. తల్లిదండ్రులు పాడు చేసేస్తున్నారు. కానీ నీ జీవితంలో నీవు నీ పిల్లలని జాగ్రత్తగా పెంచాలి. ఈ యొక్క యోహాను ఇలాంటి గొప్పోడు మీ కడుపున పుట్టడము గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఈ దినాన చాలామంది పిల్లలు ఆడపిల్లల్లాగా అయిపోతారు. జుట్లు వేసుకుంటున్నారు, జడేసుకుంటున్నారు, కమ్మలు పెట్టుకుంటున్నారు, కమ్మలు అంటారు కదా, పోగులు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు. క్రైస్తత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోకమంతేటో వెళ్ళిపోతుంది. ఒక్క స్త్రీ ఒక ప్రార్థనా పరురాలుగా నీ ఉంటే నీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం ఎంతో దీవించబడుతుంది. లోకస్తుల్లా
లోకస్తులాగా నువ్వు పిల్లల్ని పెంచొద్దు. నీవు దేవుని కొరకు పెంచు, దేవుని కొరకు పెంచు, దేవుని కొరకు పెంచు. ఒకసారి మా మనవాడు, ఏంట్రా నీ జుట్టు ఏంటి, ఏం కటింగ్ ఏంటి అట్లా చేయించుకున్నామని మేము అందరం కోపడ్డాం. ఏంటి ఆ కటింగ్ అంటే, కటింగ్ చేసేట ఆయన చేశాడు తాతయ్య అంటున్నాడు. కొన్ని విషయాల్లో పిల్లలకి నేర్పించాలి. దైవత్వం, దీనత్వం, పరిశుద్ధత, పిల్లలని పెంచే విషయంలో పిల్లలని జాగ్రత్తగా పెంచాలి. పిల్లల్ని కాపాడుకో పిల్లల్ని. ఒకరోజు నేను బయటకు వెళ్తా ఉంటుంటే ఒక ఆమె వచ్చేసి మా కారుని వేసి మా కార్కి ఇంకోటి కారు కొట్టింది. ఆమె చూస్తే ఆమె ప్యాంట్ అంతా కూడా చిల్లులుగా ఉన్నాయి, అన్నీ హోల్స్ ఉన్నాయి. ఏంటి మీకు ప్యాంట్ చినిగిపోయింది అనుకుంటే అది ఫ్యాషన్ అంట. ఆ హ్యాండ్ బ్యాగ్ ₹1 ఉండదు. మళ్ళా ఫ్యాషన్ ఏంటంటే ఈ లోక పోకడ ఏదో ఒకటి సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, సినిమాల్లో ఏదో ఒకటి చిన్నది ఒకటి చూసి దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అది కాదు, మన పిల్లల విషయంలో ఈ కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉండాలంటే ప్రత్యేకింపబడిన వారు. కొంతమంది పాముల్లా ఉంటారు, త్రాసుపాముల మొహం వేసుకొని త్రాసుపాముల్లా ఉంటారు. దేవునికి సన్నిధిలో ఉంటే దేవుడు చక్కపరుస్తాడు. నేను ఒకటి చూశానండి. తల్లి అంటుంది, అమ్మ ఫోన్ చేసింది నాకు, ప్రార్థన చేయమ్మా నా కొరకు అంది. ఏమ్మా సరే ప్రే చేస్తా, చెప్పమ్మా అన్న. నా కొడుకు తాగిపోతాడమ్మా, నా కొడుకు నన్ను చాలా బాధ పెడుతున్నాడమ్మా, మరి కుటుంబాన్ని బాధ పెడుతున్నాడమ్మా, నా అల్లుడు బాధ పెడుతున్నాడమ్మా, నా కూతుర్ని బాధ పెడుతున్నాడమ్మా. నాకు కేసీఆర్ 2,000 ఇస్తే ఆ 2,000 కూడా తీసుకొని పోయి తాగుతున్నాడమ్మా. ఎంత భయంకరం! 2,000 కూడా అంట లాక్కొని పోయి తాగుతున్నాడంట కొడుకు. ఎంత దుర్మార్గపు జీవితం! ఇట్లా లోకమంతా చెడిపోతుంది. భయంకరమైన ఫోన్ కాల్స్ వస్తాయి నాకు, ప్రార్థన చేయండి అమ్మా అని. భయంకరమైన దినాల్లో ఉన్నాము, దుర్దినాల్లో ఉన్నాము మనము. మరి మన జీవితంలో మన కుటుంబాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. పిల్లల్ని చక్కగా పెంచుకోండి. రేపు నీ పిల్లలు పెరిగితే పిల్లలు తరాలు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక చక్కటి మోడల్గా మాదిరిగా ఉంటారు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి భక్తి, తల్లి విశ్వాసం, తల్లి యొక్క ప్రార్థన జీవితం, తల్లి యొక్క ప్రత్యేకత పిల్లలకి వస్తుంది, పిల్లలకు అబ్బుతుంది. ఏమంటారు? అరే ₹10 ఇస్తున్నావు, కరేపాకు తీసుకొని రారా అంటే వాడు ఏమంటాడు? నేను బోను అంటాడు. అప్పుడు అట్లా ఉంటాడు, చెంప పగలగొట్టాలనిపిస్తుంది నాకు, చెంపల మీద వేయాలనిపిస్తుంది. చాలామంది పిల్లలు చెప్పిన మాట వినరు. చెప్పిన మాట వినేటట్టుగా మీరు చేసుకోవాలి పిల్లల్ని. చెప్పిన మాట వినేటట్టు చేయాలి. దేవుడి మాట అన్న సమయాలకి నేర్పించింది. ఏం నేర్పించింది? మర్యాద నేర్పించింది, గౌరవం నేర్పించింది, విధేయత నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, పరిచర్య నేర్పించింది. LKG కాదు, చిన్న నర్సరీలోనే పాలిచ్చుతూ ఎంత జాగ్రత్తగా పెంచింది. పాలిస్తూ పెంచి ఆ తర్వాత పాలు మాన్పించగానే షిలోహు దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి పిల్లోడిని అప్పచెప్పి అక్కడే ఆయనకు నమస్కారం నేర్పించింది. నమస్కారం చేయడము, దేవుని సేవకుడికి నమస్కారం చేస్తుంది. దేవునికి ఏంటంటే ఆ భక్తి ఏమో నేర్పించారు. అన్న నేర్పించింది. మన పిల్లలు ఎలా ఉంటున్నారు? మన పిల్లల సాక్ష్యం ఎలా ఉంటుంది? మన పిల్లల జీవితం ఎలా ఉంటుంది? మనం నేర్పిస్తున్నామా? భక్తి నేర్పిస్తున్నామా? ఎంత గొప్ప కుమారుని కనింది అన్న. తల్లులు సరిగ్గా పెంచినందుకు పిల్లలు చెడిపోతున్నారు.
ఈ దినాన ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు. ఒక్కొక్కసారి తల నొప్పి వచ్చేస్తుంటే కొన్ని మాటలు వింటున్నప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. అంత భయంకరమైన మాటలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా కలవరముతో లోకం ఉంటుంది. నిజంగా నీ పిల్లలని నీవు ప్రభులోకి నడిపించుకో, నీవు ప్రభులోకి తీసుకొనిరా. హన్నా యొక్క ప్రార్థన ఫలమో సమయలు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఫలం ఏంటి? నీ పిల్లల విషయంలో నేర్పించు, పిల్లలకు నేర్పించు, భక్తి నేర్పించు, బైబిల్ చదవడం నేర్పించు, ప్రార్థన చేయడం నేర్పించు, దేవుని మందిరానికి వెళ్ళడానికి నేర్పించు, దేవుని సేవకులతో ఎలా ప్రవర్తించాలో నేర్పించు, దేవుని బిడ్డలతో ఎలా ఉండాలో నేర్పించు. నీ పిల్లలని దేవుని యొక్క భక్తిలో పెంచుతున్నావా? హల్లెలూయా. పెంచుతున్నావా? ఎన్నో కుటుంబాలు చూసినట్లయితే ఎంత గొప్ప తల్లి ఎలిజబెత్, ఎంత గొప్ప తల్లి ఎలిజబెత్. మంచి గొప్ప యోగ్యురాలు, ఆమె ధన్యురాలు. ఆమె రక్షకుని గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రవక్తి, మొదటే ప్రవచించిన ప్రవక్తి. ఎప్పుడైనా సరే మన మనసు, మన హృదయం విశాలంగా ఉన్నప్పుడు, మన మనసు మంచిగా ఉన్నప్పుడు, మన మనసు మంచిదైతే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకి ఏమొస్తుంది చెప్పండి? జవాబు వస్తుంది. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి మనసు ఉండాలి. చెడ్డ హృదయం ఉండకూడదు. నిజంగా మనము కనిన పిల్లలు వాళ్ళు మంచి పొజిషన్లో, అంటే స్పిరిచువల్గా నీవు పెద్ద చదువు పెద్దగా బాగా అన్నిట్లో ఉండాలని ఉండగా ఉన్న సంతోషం ఉండని, అంతకంటే గొప్పది ఏంటంటే చెప్పండి, దేవుని బలిపీఠం దగ్గర నీ పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉండడం నేర్పించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సంబంధం ఎలిజబెత్లో ఉన్న గొప్ప క్వాలిటీస్, ఎంత మంచి క్వాలిటీస్ ఆమెలో ఉన్న క్వాలిటీస్, ఆమెలో ఉన్న ప్రార్థన, ఆమెలో ఉన్న విశ్వాసం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్ జీవితం మనం చూసుకున్నాం. జకర్యా ఎలిజబెత్తుగా, ఆమె అహరోను కుమార్తెలలో నుండి వచ్చిన ఒక స్త్రీ. ఆమె ఎంత మంచి ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎంత నమ్మకంగా జీవించింది ఈ స్త్రీ. ఎంత ఎక్కడ చూసినా ముసలితనం వచ్చిన తర్వాత చిరుబురులాడము, విశ్వాసంలో పడిపోవడము, తొలగిపోవడము, జారిపోవడము, మొదట విశ్వాసంలో మొదటి ప్రార్థన, మొదటి భక్తి ఉంటుంది, తర్వాత పోతుంది. అలా కాదు, వృద్ధాప్యం వరకు కూడా నమ్మకంగా ఉన్నారు ఈ జంట. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉంటున్నారు జంటలండి? ఎన్ని కుటుంబాలు ఇలా ఉంటున్నారండి? మనం మొదట ఆ కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనము మొదట ఎంతో విశ్వాసంగా ఉండి ఆ తర్వాత పడిపోవడం కాదు. మన విశ్వాసం జీవితము ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎక్కడ మనం ఆగిపోవద్దు, ఎక్కడ తొలగిపోవద్దు. మన విశ్వాస జీవితంలో మనము మంచి పోరాడుతూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము తుది శ్వాస విడిచి వరకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలా. మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలా. మనము ఈ లోకంలో ఒక యాత్రికులము, మనము పరదేశులము. మన దేశం పరలోకంలో ఉంది. మనం ఒక రెంట్కి ఉన్నట్లుగా మనం ఉన్నాం ఇక్కడ. మన రాజ్యం పరలోకము. హల్లెలూయా. మనము ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము ప్రత్యేకమైన జీవితం జీవించాలా.
క్రైస్తవ కుటుంబంలో నుండి వచ్చిన కుటుంబాలు నామకార్థంగా ఉండకూడదు, నామకార్థ జీవితం జీవించకూడదు, నామకార్థపు త్రోవల్లో నడవద్దు. నీ జీవితంలో యేసుని మహిమపరచు, యేసుని ఘనపరచు. క్రైస్తవులందరూ అలా ఉన్నది. క్రైస్తవుల్లో డిసిప్లిన్ ఉంటుంది, క్రైస్తవుల్లో శుభ్రత ఉంటుంది, క్రైస్తవుల్లో చదువు, మంచి జ్ఞానులు ఉంటారు. క్రైస్తవుల్లో ఎంతోమంది ఆఫీసర్స్, పెద్ద పెద్ద పొజిషన్లో దేవుడు చేశాడు ఎంతోమందిని. క్రైస్తవుల్లో చాలా డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, మళ్ళీ వారి విధానం వేరుగా ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీస్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంతేకాదుగా దేవుని యందు భక్తిలో భయముతో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మన విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మన కుటుంబాన్ని ఏం చేయాలంటే కట్టుకోవాలి, ప్రార్థనతో కట్టుకోవాలి. పిల్లల విషయంలో ఆలోచించాలి. పిల్లలందరినీ మరి చూసుకుంటూ మరి కుటుంబంలో ఒక ప్రార్థన పర్రాలుగా ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండు. ప్రార్థన ఆత్మతో నీవు ఉండు. నీ ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిజంగా నీ కుటుంబంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల కుటుంబాల్లో పిల్లలు ఎంతో గొప్ప గొప్ప సేవకులు అయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆమె అహరోను కుమార్తెలలో నుండి వచ్చిన ఒక స్త్రీ, ఆమె భర్తకు ఆటంకంగా లేదు, అడ్డుబండగా లేదు, కానీ భర్తకు సపోర్ట్గా ఉంది, భర్తకు మంచి భార్యగా ఉంది, ఆమె పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉంది. ఈరోజు మనం ఎలాగుంటున్నాము? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవెలాగుంటున్నావు? నీ స్థితి ఎలాగుంటుంది? నీ ఆత్మీయత ఎలాగుంటుంది? నీవు ఎలా ఉంటున్నావు? మరి నిజాంపేటలో మరి చాలామంది పాస్టర్ గారు కుటుంబంలో నుండి వచ్చిన పిల్లలు ఉన్నారు. అంత పిల్లలంతా దేవుని సేవకుల కుటుంబాల్లో నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. నిజాంపేటలో ఎంత చక్కగా ఉంటారంటే చాలా ప్రేమగా ఉంటారు. నేను అంటాను వీళ్ళు పాస్టర్ సేవకుల కుటుంబంలో నుండి వచ్చారు కదా, అందుకొరకు వీళ్ళలో చాలా ప్రేమ ఉంటుందని నేను అనుకుంటాను అనమాట. చాలా ప్రేమ, చాలా విశ్వాసం, మరి సువార్త చెప్పడం, ప్రభులకు అనేకులకి మంచి మోడల్గా ఉండడం. కాబట్టి మరి ఒక అహరోను కుమార్తెలో నుండి వచ్చిన స్త్రీ ఈమె ఎలాగుంది, మనం ఎలాగుంటున్నామో మరి గుర్తు చేసుకోండి. నీవెలాగుంటున్నావు? నీకు భక్తి ఉందా? భయం ఉందా? ప్రార్థన ఉందా? విశ్వాసం ఉందా? మరి నీవు దేవుని మందిరంలో నువ్వేం చేస్తున్నావు? నశించిన ఆత్మల పట్ల ఏం కలిగి ఉండాలి చెప్పండి? భారం కలిగి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగు. అందరం కళ్ళు మూసుకుందాం, ఒకసారి లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈరోజు అందరితో మాటలన్నిటికీ వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభు మనతో అనేకమైన విషయాలు మాట్లాడినాడు. అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నీవు ఎలాగున్నావు? ఈరోజు ఎలిజబెత్ గురించి మాట్లాడినాడు. ఎలిజబెత్ గురించి దేవుడు మనతో జకరియా, ఎలిజబెత్ ఎన్ని క్వాలిటీస్ కలిగిన ఫ్యామిలీ. ఆమె ఒక యాజకునికి మంచి భార్యగా ఉంది. అంతేకాకుండా ఆమె దేవుని యందు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నమ్మకంగా ఆమె చక్కగా తన పరిశుద్ధతని కాపాడుకుంటుంది, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటుంది, తన విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. దీనమైన మనసుతో పరిశోధించుకుందాం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. తండ్రి సహాయం చేయి తండ్రి, అయ్యా సహాయం చేయి తండ్రి. పుట్టినప్పుడే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పుడతాడన్నాడు దేవుడు. ఆ యొక్క యోహానుని ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. అలాగుననే జకరియా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎంత గొప్ప జంట, ఎంత మంచి ఫ్యామిలీ. ఒక్కొక్కరు ఎంత ప్రత్యేకంగా ఉన్నారు, ఒక్కొక్కరు. నీ కుటుంబంలో నువ్వు ఎలాగుంటున్నావు నా ప్రియమైన సహోదరి?
కుటుంబంలో ఎలాగుంటున్నావు కుటుంబంలో నీ కుటుంబంలో నువ్వు ఎలాగుంటున్నావు? ఈరోజు నీవు ఏ స్థితిలో ఉంటున్నావు? ఒక యాజకుని కూతురివి, ఒక సేవకుని కూతురివి, నువ్వు ఎలా ఉంటున్నావు? నీవు వివాహం చేసుకున్న తర్వాత నీవెలా ఉంటున్నావో, నీ లోకాశలు లోకేచ్ఛలు నీకు లోకమంతా నీలో ఉంటుందా? నీ తల్లిదండ్రులు చేసిన పరిచర్య, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, నీ తల్లిదండ్రులు చేసిన విశ్వాస జీవితం, నీ తల్లిదండ్రులు చేసిన సాక్ష్య జీవితం, ఈరోజు ఒకళ్ళు చిన్న ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. నిన్నటి వారమైనప్పటికీ మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నీ ఉచితమైన కృపచేత నీ రక్తంతో కడిగి మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీకు అపనమ్మకస్తులమైనప్పటికీ, నిన్ను గాయపరిచిన వారమైనప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీ అపారమైన ప్రేమతో, నీ ఉచితమైన కృపతో మమ్మల్ని కడిగి రక్షించుకున్న విధానానికి స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, నీ ప్రేమ కొలతలేని ప్రేమ, నీ ప్రేమ తండ్రి విలువైనది తండ్రి. వర్ణించలేము, వివరించలేని ప్రేమతో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానానికి స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, గడిచిన దినాలను కంటికి రెప్పలా కాపాడవు తండ్రి. నీకు మహాకృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు చెల్లిస్తున్నాను. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు తండ్రి. మరి కొన్ని విషయాలు ప్రార్థన కూడా చేస్తున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభా. మీ ఎలక్షన్లు ఎవరు రావటం నీకు ఇష్టమో నీ చిత్తానుసారమైన సహాయం అందించు తండ్రి. నాయన మంచి ప్రభుత్వము తండ్రి, తన్ని ఏర్పాట్లో ఉన్న ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి తండ్రి. అలాగే ప్రభా తండ్రి, దేశం నీ యొక్క మంచి చక్కటి దారిలో ఉండుటకు సాయం చేయి. కరువు కాటకము వస్తుంది ప్రభా, కరువు వస్తుంది ప్రభా. ఎక్కడెక్కడి నుంచో కరువు ప్రభా. కరువు నుండి మా దేశాన్ని కాపాడు తండ్రి. ఉపద్రవం నుండి కాపాడు తండ్రి. నాయన భయంకరమైన యుద్ధాల నుంచి తండ్రి, యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి. నాయన పాలస్తీనా ఆ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ యొక్క హమాస్ భయంకరమైన యుద్ధాలు ప్రభా. నాయన నీ చేతుల్లో పెడుతున్నాం, నిమ్మలపరచు తండ్రి. నాయన నీ సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. భయంకరమైన తండ్రి కరువు ఆయా దేశాల్లో కరువు స్టార్ట్ అయింది ప్రభా. కరువును గద్దించు ప్రభా. మా దేశాన్ని కాపాడు తండ్రి. మా తండ్రి పంటలు పండునట్లు సాయం చేయి తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. అనేక స్థలాల్లో పంటలు లేవంట, వర్షాలు రావా, ఎండలంట. నీ చిత్తమైతే వర్షాలు లేని పంటలు పండని స్థలాలలో మంచిగా పంటలు పండును గాక. ఎక్కడైతే వర్షాలు లేవో అక్కడ వర్షాలు పడుట కూడా సాయం చేయి. పై తుఫాను సునామీలు కాకుండా సాయం చేయి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని రక్షించు తండ్రి. ఆయా తండ్రి దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ సహాయం దయచేయి. మత కలహాల నుండి విడిపించు తండ్రి. క్రైస్తత్వాన్ని కాపాడు తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన స్థాయిలో దేశం ఎటో వెళ్ళిపోతుంది తండ్రి. అయా ప్రేమ లేని రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. దయలేని రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. నీ కృప మాకు దయచేయి తండ్రి. భయంకరమైన రోగాలు ప్రభా, క్యాన్సర్లు ప్రభా, విష జ్వరాలు ప్రభా తండ్రి కాపాడు తండ్రి. ప్రజలని కొత్త రోగాలు తెగుళ్ళ నుంచి కాపాడు తండ్రి. ఈ యొక్క 2023 సంవత్సరము తండ్రి ఇంకా 2 నెలల్లో దాటబోతున్నాం తండ్రి. ప్రభా ఏ క్షణం ఈ సంవత్సరం భయంకరమైన చూసాం తండ్రి. నాయన నా తండ్రి దేశాన్ని రక్షించు రాజా. దేశాన్ని రక్షించు నాయన. మా ప్రజలను రక్షించు ప్రభువా. మా బిడ్డలను ఏకులు రక్షించు ప్రభువా. శాంతి సమాధానం దయచే ప్రభువా. ప్రభా భయంకరమైన తండ్రి చూస్తున్నాం తండ్రి. ప్రభా సహాయం చేయి తండ్రి. నీ కృప మాకు కావాలి ప్రభా. నీ దయ మాకు కావాలి ప్రభా. నాయన నీ కనికరం మాకు కావాలి ప్రభా. సహాయం చేయి తండ్రి.
యవనస్తుల్ని రక్షించు తండ్రి. యవనస్తుల్ని పట్టుకోండి ప్రభా. వాళ్ళు మారు మనసు రక్షణ దయచే. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నా, సేవకుని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా, సేవకుల పిల్లల కొరకు ప్రార్థిస్తున్నా. సేవకులను రక్షించు ప్రభా. వాళ్ళ సేవకుని పిల్లలను రక్షించు ప్రభా. వాళ్ళ ద్వారా దుఃఖము తల్లిదండ్రులకు లేకుండాట్లు సాయించే. సంఘాలు క్రైస్తత్వం కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, తండ్రి మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప దయచే తండ్రి. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు అయ్యా తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించు, మార్చు తండ్రి. జడ్జి తండ్రి, లాయర్లను రక్షించు తండ్రి. రక్షించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకమైన ఓ ప్రభా తండ్రి నైనా మా దేశంలో, మా ఇండియా కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అమెరికా కొరకు ప్రార్థిస్తున్నాం. కొరియా, రష్యా, చైనా, పాకిస్తాన్ రక్షించు అయా దేశాలపై నీ రక్త ప్రోక్షణ దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి. కరువుతో ఉన్న అయా తండ్రి సోమాలియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. కరువుతో ఉన్న ఆ యొక్క అనేకమైన దేశాలు కరువుతో ఉన్నాయి ప్రభా. ఉద్యోగాలు లేక ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కార్యం చేయి తండ్రి. మహిమ తెచ్చుకో ప్రభా. ప్రతి దేశం అంతా తండ్రి నీ కృపతో నింపండి ప్రభా. నీ ప్రేమతో కప్పండి ప్రభా. నీ రక్షణ కార్యం చేయి తండ్రి. అనేక కుటుంబాల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు కొన్ని మాటలు మాట్లాడతండి. ప్రతి విషయంలో మీరే కృప దయచేసి మహిమ తెచ్చుకోమని, మహిమ గంత ప్రభావాలు పొందుకోమని, వచ్చిన ప్రతి బిడ్డ లైవ్లో చూస్తున్న బిడ్డల కొరకు, మరి వాక్యం వింటున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ, మందిరంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు అనేకమైన విషయాలు వేరే కోణంలో మాతో మాట్లాడతండి. ప్రతి బిడ్డలను దీవించి ఆశించి మహిమ గంత ప్రభావాలను పొందుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.